నమస్తే, నేను మీ సతీష్. మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్కి ఏసీబీ కోర్టు అయితే కనుక షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆస్తుల జప్తులు, ఎవరైతే కనుక నిందితులుగా ఈ రోజున అభియోగాలు మోస్తా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆస్తుల జప్తుకి కూడా ఈ రోజున లైన్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే రాజకీయ వర్గాల్లో అనేక డిమాండ్లు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి మద్యం కుంభకోణం కేసులో ఆస్తుల జప్తుకి ఏదైతే కనుక న్యాయస్థానం అనుమతినిచ్చినటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఆయన ఆస్తులు ఎప్పుడు మరి జప్తు చేస్తారు, ఆ దిశగా న్యాయస్థానాలు ఎప్పుడు చర్యలకు ఆదేశిస్తాయి అనేటువంటి కొన్ని ప్రశ్నలు, కొన్ని డిమాండ్లు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో 32 కోట్లు జప్తు చేయడానికి ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది న్యాయస్థానం, ఏసీబీ కోర్టు. మరి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాడు అన్నటువంటి అభియోగాలు, 40,000 కోట్ల రూపాయల అటాచ్మెంట్. మరి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎప్పుడు జప్తు చేస్తారు? ఇప్పటికే ఒక్కొక్కరుగా కూడా క్వాష్ పిటిషన్లు వేసుకోవటం, ఒక్కొక్కరికి ఉపశమనం కూడా లభిస్తున్న క్రమంలో అసలు జప్తు కాదు, ఇప్పటి వరకు 13 ఏళ్లైన విచారణే ప్రారంభం కాని అక్రమాస్తుల కేసు, మరి జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడేటువంటి అవకాశాలు ఉంటాయా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. దీనిపైన మీ అబ్జర్వేషన్స్? ఇక్కడ 2 అంశాలు. ఒకటి, లిక్కర్ స్కామ్లో ఇవాళ నిందితుల ఆస్తులు జప్తు చేయడం, బాధితుల సంక్షేమం కోసం నిధుల్ని ఉపయోగించటం. ఎందుకంటే ఇవాళ 1,00,000 కోట్ల మద్యం, దాంట్లో నీకు 99,400 కోట్లు ఓన్లీ క్యాష్, 615 కోట్లే గూగుల్ పే, జీపే. మరి అసలు ఒక 100 రూపాయల మద్యం తయారు చేయాలంటే నీకు అయ్యే ఖర్చు ఎంత? 16 రూపాయలు. 84% నీకు అందులో పన్నులే. ఆ 84% ప్రభుత్వ ఖజానాకి వెళ్లాల్సినవి. ఇప్పుడు ఈ 1,00,000 కోట్ల మద్యంలో కూడా నీకు 84,000 కోట్లు ఎవరికి వెళ్ళాలి? గవర్నమెంట్కి వెళ్ళాల్సింది వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయింది. అసలు వీళ్ళు తయారు చేసింది అది నాసిరకం మద్యం. వీళ్ళకి నీకు 16 రూపాయలు కాదు, 10 రూపాయలు కూడా కాదనమాట. అంటే 90,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి వెళ్లాల్సిన ఈ లిక్కర్, ఈ సొమ్ము ఏం జరిగింది? వీళ్ళ జేబుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు 32 కోట్లు మీరు చెప్పారు ఇందాక ఇంట్రోలో, ఏసీబీ న్యాయస్థానం జప్తుకు ఆదేశించింది. ఆదాన్ డిస్టిలరీస్లో వాళ్ళ ఖాతాలో 16 కోట్లు, ఇంకా మిగతా వాళ్ళ ఖాతాలో కొంత అమౌంట్స్. ఇది 3,200 కోట్ల ముడుపులు అన్నారు. మీరు ఎంత జప్తు చేశారు? 32 కోట్లు. అంటే 3,200 కోట్లు జప్తు చేయాలి ఆ ముడుపుల సొమ్ము మొత్తం. 3,200 కోట్లు కాదు, అసలు 32,000 కోట్ల ఆస్తులు జప్తు చేయాలి. ఎందుకంటే ఈ మందు దాగి 30,000 మంది చనిపోయారు. 30,000 మంది మహిళల పుస్తెలు తెగాయి. ఆ కుటుంబాలని ఆదుకోవాలి. మనం చూసాం ఎల్జీ పాలిమర్స్, నీకు తెలుసు అక్కడ విశాఖపట్నం, విషవాయువులు. ఏం జరిగింది? అప్పుడు ఎంత ఇచ్చారు? ₹1 కోటి పరిహారం ఇచ్చారు మృతుల కుటుంబాలకి. వీళ్ళకు కూడా ఈ చెప్పినటువంటి 32,000 కోట్లు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇస్తే తప్ప ఈ కేసుల్లో నిజమైన న్యాయం జరగదు. ఇప్పుడు దోషులను మీరు అరెస్ట్ చేస్తున్నారు, జైలుకి పంపించారు, కాదనం. 11 మందో ఏమో జైలుకి వెళ్ళారు నిన్న, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుతో సహా. ఇంకా రేపొద్దున కూడా వెళ్తారు. మిథున్ రెడ్డి వెళ్తాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. వాళ్ళు జైలుకి వెళ్ళినంత మాత్రాన ఈ కుటుంబాలకు న్యాయం జరగదు కదా. అదే ఇవాళ ఏది మనం చూసాం, కేంద్ర ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రకటన చేశారు. ఈడీ ఇప్పటి వరకు 32,000 కోట్ల ఆస్తులు జప్తు చేసింది, అది బాధితుల పరిహారార్థం ఉపయోగిస్తున్నామన్నారు. అందులో విజయ్ మాల్యా, మహల్ చోక్సీ, లేకపోతే అతను నీరవ్ మోడీ, వాళ్ళవే 22,000 కోట్ల ఆస్తులు మరి జప్తు చేయటం కాదు, నీకు ప్రజల ఆ బాధితులకి ఇవాళ ఉపయోగించిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 2 అంశాలు అన్నాం మనం. ఏది? మనీ లాండరింగ్ 1.0, ఇది మనీ లాండరింగ్ 2.0. మీరు చెప్తుంది మనీ లాండరింగ్ 1.0. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక 6 దేశాలకు మనీ లాండరింగ్ చేశాడని అప్పట్లో ఆయన పైన సిబిఐ అఫిడవిట్ హైకోర్టులో ఏమనేసింది? 43,000 కోట్లు ఆస్తులు ఆయన సంపాదించాడన్నారు. మీరు ఇప్పటివరకు ఎంత ఆస్తులు జప్తు చేశారు? ఒక 5-6 దఫాలుగా జప్తు జరిగింది, కాదన్నాం. ఇప్పుడు ఆ సరస్వతి పవర్ కూడా జప్తు చేశారు, ఆ ల్యాండ్స్ కానీ అన్నీ. ఇప్పుడు ఏది ఇక్కడ ఈ లోటస్ పాండు, లేకపోతే బెంగళూరు యలహంక, కొన్ని జప్తులో ఉన్నాయి. ఎంత మహా అయితే జప్తు జరిగింది? ఒక 3,000 కోట్లు, 4,000 కోట్లు, ఒకసారి 900, ఒకసారి 900, ఒకసారి 1,000 కోట్లు అట్లా చేసుకుంటూ వచ్చారు. ఆ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ వాళ్ళ యొక్క ఎఫ్డీలు కూడా జప్తు చేశారు 95 కోట్లు.
వాళ్ళు గోల్ చేశారు ఎంప్లాయీస్, ఉద్యోగులను అడ్డం పెట్టుకుని ఆ ఎఫ్డీలు మళ్ళీ వెనక్కి తెప్పించుకున్నారో ఏదో జరిగింది. అంటే ఇక్కడ 4,000 కోట్లు జప్తు చేస్తే అలా సిబిఐ అఫిడవిట్లు ఎంత అని చెప్పింది, 43,000 కోట్లు అని చెప్పింది కదా. ఇప్పుడు మనం చూసాం 32,000 కోట్లు ఈడీ జప్తు చేసి విజయ్ మాల్యా వాళ్ళ మరి 22,000 కోట్లు జప్తు చేసి వాళ్ళ బాధితులకు వాడినప్పుడు జగన్ బాధితులకు ఈ 43,000 కోట్ల ఆస్తులు జప్తు చేసి వాళ్ళ సంక్షేమానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఈ మద్యం ఏది వీళ్ళు కొల్లగొట్టిన సొమ్ము 90,000 కోట్లు ఆ మొత్తం జప్తు చేసి మరి ఈ బాధితుల యొక్క సంక్షేమానికి ఉపయోగించాలి. ఎవరా కృష్ణమోహన్ రెడ్డి? సీఎం ఓఎస్డి. కృష్ణమోహన్ రెడ్డి కొడుకు ఏం కంపెనీలు పెట్టాడు అంటే కొడుకు ఇన్ఫ్రా కంపెనీలు పెట్టే అంత ఆస్తిపరుడా కృష్ణమోహన్ రెడ్డి? ఎలా బిగినైంది ఆయన యొక్క ఆరంభం? అంటే అతను ఏంటి ఇప్పుడు ఇక్కడ రోహిత్ రెడ్డి మనం చూసాం ఏది నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్, లేకపోతే స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆస్తులన్నీ జప్తు చేయాలి. మద్యం డబ్బులు మీరు ఇన్ఫ్రా కంపెనీలు పెట్టిన పరిస్థితుల్లో, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు మోహిత్ రెడ్డి 39, 38 ఎక్యూజ్డ్ ఈ కేసులో. ఒకడు జైలుకి వెళ్ళాడు, ఒకడేదో కోర్టు నుంచి కొద్ది రోజులు ఉపశమనం 16వ తారీఖు దాకా ఇచ్చినట్టుంది మోహిత్ రెడ్డి అరెస్ట్. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఇన్ఫ్రా కంపెనీలు ఎక్కడై ఏ సొమ్ము? చెవిరెడ్డి మున్రెడ్డి రోసెమ్మ ఇన్ఫ్రా, లేకపోతే మైక్రోప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిఎంఆర్ అగ్రిక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, సిఎంఆర్ కన్స్ట్రక్షన్స్. సిఎంఆర్ అంటే అదే చెవిరెడ్డి మున్రెడ్డి రోసెమ్మ. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు? ఎన్ని వేల కోట్ల సంపద. టాంజానియాలో స్టీల్ ప్లాంటా, జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల, ఆఫ్రికా వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నాడు వెంకటేష్ నాయుడు ఇతను, కొలంబోలో వ్యాపారాల, ఎక్కడి నుంచి? అంటే మద్యం సొమ్ము ఏ విధంగా వీళ్ళు పడగలెత్తారు. వీళ్ళందరి ఆస్తులు జప్తు చేయాలి. ఆ డబ్బు చెడిపోయిన కిడ్నీస్ బాధితులు 52% మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, 54% మంది లివర్ దెబ్బతింది, 30,000 మంది పైగా చనిపోయారు. వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఉపయోగిస్తేనే ఈ కేసు న్యాయం జరిగినట్టు. నమస్తే.